ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు శ్రీ దత్త భగవానుడి భక్తుల్లో అగ్రగణ్యులు. ఆయన పవిత్ర గోదావరి తీరంలో గల రాజమహేంద్రవరంలో చాలా కాలం గడిపారు. ఆయన శిష్యుల్లో ఒకరైన పుండరీకరావు తన గురువుని సందర్శించటానికి రాజమహేంద్రవరం వెళ్ళాడు. గురువుని దర్శించి పాదపూజ సల్పి తర్వాత వారు సంభాషించే సమయంలో పుండరీకరావు సాయిని గురించి మాట్లాడాడు. బాబా పేరు వినగానే వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు 2 చేతులు జోడించి సాయి 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 అని 3 సార్లు స్మరించి ఒక కొబ్బరికాయను పుండరీకరావు చేతిలో ఉంచి, నా ప్రభు అయిన సాయినాథునికి ఈ నారీకేళాన్ని ఇచ్చి నీ సోదరుడు భక్తిపూర్వకంగా ఈ కానుకను పంపినాడని చెప్పమన్నాడు. పుండరీకరావు ఆ కొబ్బరికాయతో అక్కడి నుండి తన ఊరైన నాందేడుకు బయలుదేరాడు. 1 నెల రోజులు గడిచాయి. గురువు ఇచ్చిన టెంకాయను తీసుకుని మిత్రులతో కలిసి పుండరీకరావు షిరిడీ బయలుదేరాడు. దారిలో వారికి దాహం వేసింది. పక్కనే ఉన్న నదిలో నీళ్లు తాగాలని వెళ్లారు. కానీ పరగడుపున నీళ్లు తాగటం కన్నా వెంట తెచ్చుకున్న అటుకులు తిని నీరు తాగటం మంచిదనిపించి వారు అటుకులు తినడం ప్రారంభించారు. ఆ అటుకులలో కారం ఎక్కువగా ఉండటం వల్ల పుండరీకరావు స్నేహితులు కొబ్బరికాయను పగలకొట్టి ఆ నీరు తాగి కొబ్బరి ముక్కలు తిని నదిలో నీటిని కూడా తాగి బయలుదేరి షిరిడీ చేరారు. షిరిడీ చేరగానే పుండరీకరావు కొబ్బరికాయ కోసం చూడగా అతనికి అది కనపడలేదు. ఎంత వెతికినా అది లేదు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది. స్నేహితులు ముక్కలు చేసి తిన్నది తను గురుదేవులు ఇచ్చిన నారీకేళమని గుర్తించేసరికి అతనికి ముచ్చెమటలు పట్టాయి. శరీరం అంతా వణుకు వచ్చింది. టెంకాయ ఏమైందని స్నేహితుల్ని అడగాలంటే మాటలు పెగలటం లేదు. ఏం చేయాలో తోచటం లేదు. తేరుకుని చేసేదేం లేక పరుగున మసీదు చేరి బాబా పాదాలను గట్టిగా పట్టుకుని జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి విలపించాడు. వాసుదేవానందుల పేరున ఇంకొక కొబ్బరికాయను తీసుకువస్తానని బాబాని క్షమాపణలు అడిగి అర్థించాడు. దానికి బాబా, నా సోదరుడు పంపిన నారీకేళం బదులు 1000 టెంకాయలు సమర్పించుకున్నా ఆ టెంకాయకు సాటి కావు. ఆ నారీకేళం విలువ కట్టడానికి వీలుడేనిది అంటూ సాయి కళ్ళు మూసుకున్నారు. పుండరీకరావు భయంతో వణుకుతున్నాడు. 1 నిమిషం గడిచింది. బాబా అతనితో, బిడ్డ భయపడదు, నా సంకల్పం లేనిది ఏదీ జరగదు, నీవెందుకు వణుకుతున్నావు? నీవు బుద్ధిపూర్వకంగా చేసిన తప్పేమీ లేదు. నా సోదరుడు నీతో నారీకేళం పంపేలా సంకల్పం చేసింది నేను. నా సంకల్పం లేనిది చీమ కూడా కదలదు. అలాంటిది కొబ్బరికాయను తినడానికి నీవింత బాధపడటం ఎందుకు? నీ వలన పొరపాటు జరిగిందని భావించటం వల్లనే కదా నీకు ఈ భయం ఆవహించింది. సర్వం సాయి సంకల్పానుసారం జరుగుతుందనే భావం బలంగా ఉంటే ఏ ఆరాటం కలగదు అని బోధించి పుండరీకరావును ఊరడించాడు. అప్పుడు ఇక పుండరీకరావుకు మనశ్శాంతి కలిగింది. అలాంటి ప్రశాంతత మనకు కావాలంటే నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు మనం చేసే పనులు సాయి సంకల్పానుసారం చేస్తున్నామనే నిశ్చయ జ్ఞానం మనకు కలగాలి. సాయి నా ప్రభువు, నేను ఆయన నియామకునిగా ఈ పనులు చేస్తున్నాను. కర్త సాయి, కర్మ సాయి, ఫలభోక్త సాయి, కర్మ ఫల ప్రదాత సాయి. మనం కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే.